రెడ్ బుక్ మాటను లోకేష్ మొదలెట్టాడు, ఇప్పుడు హరీష్ అందుకున్నాడు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇటీవల కాలంలో తెలుగు రాజకీయాల్లో రెడ్ బుక్ అనే పదం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. తొలుత తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ ఈ రెడ్ బుక్ ఆలోచనను ప్రకటించినప్పుడు కొందరు విమర్శకులు దీన్ని కేవలం ఒక ప్రచార అస్త్రంగా కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు అదే రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా కుదిపేస్తుంది. దీని ప్రాధాన్యత రోజురోజుకి పెరుగుతుంది. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను హింసించిన, వేధించిన అధికారుల పేర్లను నమోదు చేస్తున్నామని నారా లోకేష్ ప్రకటించిన ఈ రెడ్ బుక్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్తో సహా పలువురు వైసీపీ ప్రముఖులు ఈ రెడ్ బుక్ గురించి బహిరంగంగా మాట్లాడడం చూస్తే ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు ఈ రెడ్ బుక్ చర్చ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఇది తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు కూడా ఈ చర్చలో భాగస్వామ్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న బలమైన వాయిస్ వినిపించే హరీష్ రావు తాజాగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తనకు ఓ రెడ్ బుక్ ఉందని, తన పార్టీకి ఇబ్బంది కలిగించే అవినీతి పరుల పేర్లను తాను కూడా అందులో నమోదు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇది గతంలో కవిత చేసిన పింక్ బుక్ ప్రకటన కంటే భిన్నంగా ఉంది. మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. కవిత తన పార్టీ రంగుకు తగ్గట్లుగా పింక్ బుక్ అని పేరు పెట్టగా హరీష్ రావు మాత్రం నేరుగా రెడ్ బుక్ అనే పదాన్ని వాడడం గమనార్హం. ఇది నారా లోకేష్ రెడ్ బుక్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్ తీసుకున్న మొదటి అడుగు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్లయింది. రాజకీయాల్లో భద్రత, న్యాయం కోసం నేతలు ఒక సంకేతంగా రెడ్ బుక్ అనే పదాన్ని వాడడం చూస్తే ఇది కేవలం ఒక ప్రచార సాధనంగా కాకుండా సామూహిక జవాబుదారీతనానికి ఒక ప్రతీకగా మారుతుంది. ఈ విధంగా చూస్తే నారా లోకేష్ అనుకోకుండా ఒక కొత్త రాజకీయ ట్రెండ్ను ఆవిష్కరించినట్లయింది. హరీష్ రావు వంటి కీలక నేత కూడా రెడ్ బుక్ ప్రస్తావన తేవడంతో ఈ బుక్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.